రాజయోగం. పూర్వం ఒక గ్రామంలో ఆనందుడనే యువకుడు ఉండేవాడు. అతనికి యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు అతనికి ఒక సంబంధం చూశారు. పిల్ల పేరు లావణ్య. ఆమె చక్కనిదే కానీ ఆమెను పెళ్లాడితే తనకు అచ్చి వస్తుందో రాదోనని ఆనందుడు తనకు బాగా తెలిసిన ఒక జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి ఆయన సలహా అడిగాడు. జ్యోతిష్కుడు ఆనందుడి ద్వారా లావణ్య గురించి తెలుసుకొని, అబ్బాయి, ఈ పిల్లను నువ్వు వివాహం చేసుకునే పక్షంలో నువ్వామె పాదరక్షలు మొయ్యవలసి వస్తుంది. ఆమెను అమ్మ అని పిలవవలసి వస్తుంది. కానీ కాపురానికి వచ్చినాక నువ్వు ఏ పరిస్థితిలోనూ 1 ఏడాది పాటు ఆమెతో మాట్లాడకుండా ఉండాలి. అలా చేసినట్లయితే ఆమె ద్వారా నీకు రాజయోగం కలుగుతుంది. ఇష్టమైతే ఆమెను పెళ్ళాడు, లేదా ఈ సంబంధం వదులుకొని మరొక సంబంధం చూసుకో అన్నాడు. ఆనందుడు జ్యోతిష్కుడు చెప్పిన మాటలు బాగా మననం చేసుకొని లావణ్యను పెళ్లాడడానికి నిశ్చయించుకున్నాడు. వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది. అయితే తన భార్య కాపురానికి వచ్చింది మొదలు ఆనందుడు ఆమె కేసి చూడనైనా లేదు, ఆమెతో మాట్లాడలేదు. తన భర్త ప్రవర్తన లావణ్యకు ఏమాత్రమూ అర్థం కాలేదు. తన మీద అతనికి ఇష్టం లేదో, ఏ కారణం చేతనైనా తన మీద అతనికి కోపం వచ్చిందో లావణ్య తెలుసుకోలేకపోయింది. ఆమె అతన్ని సంతోషపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలో చేసింది. అతనికి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టింది. అతని దారికి అడ్డంగా నిలబడింది. ఎన్ని చేసినా అతను మాట్లాడలేదు. అతన్ని మాట్లాడించడానికి విరుద్ధమైన పనులు కూడా చేసింది. కూరలో ఉప్పు వేసేది కాదు. ఆమె ఏం చేసినా అతను భరించాడే గాని ఆమెతో మాట్లాడలేదు. తనతో ప్రేమగా ఉండడానికి భార్య చేసే ఈ ప్రయత్నాలు చూసి ఆనందుడికి జాలి కలిగింది. ఏడాది గడువు తీరే లోపుగా తాను నిగ్రహాన్ని కోల్పోతానేమోనని భయం కలిగి ఒకనాడు ఆనందుడు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత అతని జాడలేదు. భర్త తనతో ఎందుకు ముభావంగా ఉన్నాడో తెలియని లావణ్య అతను వెళ్ళిపోయాక కుంగిపోయింది. ఇంతలో ఆ దేశంలో నీటి ఎద్దడి సంభవించింది. నగరంలో ఉండే సరస్సుకు నీటిని తెచ్చే వాగు ఎండిపోయింది. కొండ మీద నుంచి కిందకు ప్రవహించే ఆ వాగుకు ఒక కొండరాయి అడ్డం పడిందని, దాన్ని తొలగిస్తే చెరువులు నిండుతాయని అన్నారు. ఎందరో వచ్చి ఆ రాయిను పక్కకు నెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రాయిని తొలగించడం వారిలో ఎవరి తరమూ కాలేదు. భర్తతో కాపురం చేస్తూ కూడా బ్రహ్మచారిగా ఉంటున్న స్త్రీ తోస్తే ఆ రాయి పడిపోతుందని ఒక సిద్ధుడు చెప్పాడు. భర్త తనను విడిచిపెట్టి దేశాలు పట్టిపోయినందుకు కుంగిపోతున్న లావణ్యకు ఈ మాట వినపడగానే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఏడాది క్రితం నేను కాపురానికి వచ్చాను. ఇంతవరకు నా భర్త నాతో పల్లెత్తు మాట ఆడలేదు. నీటి ప్రవాహానికి అడ్డున్న రాయిని నేను తొలగించగలనేమో చూస్తాను అన్నది. ఆమెను చూసి రాజు ఆశ్చర్యపడి, అమ్మా, నువ్వు ఈ నీటి ఎద్దడి పోగొట్టగలిగితే నీకు నిశ్చింతగా అర్ధరాజ్యం ఇస్తాను. ప్రయత్నించి చూడు, సఫలమైతే ప్రజలు సుఖపడతారు అన్నాడు. రాజభటులు లావణ్యను కొండ మీదకు తీసుకువెళ్లారు. ఆమె చెయ్యి తగలగానే కొండరాయి కదిలి కిందకు దొర్లిపోయింది. దాని వెంబడే నీరు బయలుదేరి కొండ దిగువచ్చి చెరువులను నింపేసింది. అన్న ప్రకారము రాజు లావణ్యను అర్ధరాజ్యానికి రాణిగా పట్టాభిషేకం చేశాడు. ఆమె సమస్త రాజ లాంఛనాలతోనూ తన రాజ్య భాగాన్ని పరిపాలించసాగింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆనందుడు చిరిగిన బట్టలతోనూ దుమ్ము కొట్టుకొని బికారి రూపంలో తన భార్య రాజ్యం చేస్తున్న నగరానికి వచ్చి వీధిన నడవసాగాడు. అంతలో రాణిగారు రథంలో ఆ వీధిన రావటం తటస్థపడింది. రథంలో నుంచి రాణిగారి పాదరక్ష కింద పడిపోయింది. వెంటనే ఆనందుడు దాన్ని తీసుకొని రథం వెంబడి పరిగెత్తి, అమ్మా, మీ పాదరక్ష కింద పడిపోయింది అంటూ ఆ పాదరక్షను ఆమె పాదాల వద్ద ఉంచాడు. లావణ్యను ఆనందుడు గుర్తించలేదు. కానీ ఆమె తన భర్తను గుర్తించి తన భర్త తనను ఈ విధంగా పలకరించినందుకు ఆశ్చర్యము, ఆనందము పొందింది. ఆమె రథం ఆపించి అతనిని కూడా ఎక్కించుకొని రాజభవనానికి తీసుకుపోయింది. తనను వెంట తెచ్చినది రాణి లావణ్య అని తెలిసి ఆనందుడి సంతోషానికి మేరలేదు. అతను తన వ్రతాన్ని నిలబెట్టుకున్నందువలనే ఆమె రాణి కాగలిగింది. ఇప్పుడు అతను అసలు సంగతంతా ఆమెకు చెప్పి ఆమెకున్న అనుమానాలన్నీ పోగొట్టాడు. మన్నాడే ఆనందుడు రాజుగా ప్రజలకు పరిచయం చేయబడి తన భార్యతో చాలా కాలం సుఖంగా
రాజ్యం చేశాడు. పరద్ధనం తాచుపాము. ఒక ఊళ్ళో ఒక కటిక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన రోజు 4 ఇళ్ళు తిరిగి పంచాంగం చెప్పి తన కుటుంబాన్ని అతి కష్టం మీద పోషిస్తూ ఉండేవాడు. రాజుగారికి ఈ బ్రాహ్మణుడి పేదరికం గురించి తెలియవచ్చింది. ఆయన బ్రాహ్మణుడికి ఉపకారం చెయ్యగోరి తన భవనానికి కూడా వచ్చి పంచాంగం చెప్పమని కబురు చేశాడు. బ్రాహ్మణుడు రాజుగారి వద్దకు వెళ్ళి తిదివార నక్షత్రాలు చెప్పాడు. రాజుగారు ఆ బ్రాహ్మణుడికి ఒక గుమ్మడికాయ ఇప్పించాడు. ఆ గుమ్మడికాయ తీసుకొని బయలుదేరిన బ్రాహ్మణుడు ఇంటికి పోతూ దారిలో కనిపించిన మరొక బ్రాహ్మణుడి ఇంటి ముందు ఆగి, బాబు, నాకు ఈ గుమ్మడికాయ దొరికింది. మా ఇంట్లో మాకెవరికి గుమ్మడికాయ సహించదు. దీన్ని మీరు వాడుకోండి అని దాన్ని ఆ గృహస్థులకిచ్చి తన దారిని తాను వెళ్ళాడు. తర్వాత ఆ ఇంటి యాజమాని భార్య కూర చేద్దామని ఆ గుమ్మడికాయ తరిగేసరికి అందులో నుంచి ఇంత బంగారం ముద్ద కింద పడింది. అయ్యో పాపం! ఆ పంచాంగం బ్రాహ్మణుడు ఈ గుమ్మడికాయలో బంగారం ఉందని ఎరగక దీన్ని కాస్త మనకిచ్చేశాడు. అతని సొమ్ము మనకెందుకు, మీరు వెంటనే అతనికిచ్చేసి రండి అన్నది గృహస్థుడి భార్య. బంగారం చూస్తుంటే గృహస్థుడికి కన్ను చెదిరింది. ఆయన తన భార్యతో, నువ్వు చెప్పింది నిజమేననుకో, అయినా ఆ బ్రాహ్మణుడు నష్టజాతకుడు. అందుకే లక్ష్మి అతని వెంట పోక మన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన లక్ష్మిని వెళ్ళిపోనివ్వరాదు అన్నాడు. ఏమండి, పరధనం తాచుపాము, దాన్ని తీసుకోరాదు, నా మాట వినండి అన్నది భార్య. కానీ గృహస్థుడు భార్య మాట వినిపించుకోలేదు. మర్నాడు పంచాంగం చదవడానికి వచ్చినప్పుడు రాజు పేద బ్రాహ్మణుడితో, ఏమయ్యా బ్రాహ్మణుడా, నిన్న నేనిచ్చిన గుమ్మడికాయ వండుకు తిన్నారా? ఎలా ఉంది? బాగుందా అని అడిగాడు. రాజుగారిచ్చిన గుమ్మడికాయను ఎవరికో దానం చేసినట్లు తెలిస్తే రాజుగారి కోపం వస్తుందని భయపడి పంచాంగం బ్రాహ్మణుడు, తిన్నాం మహారాజా, చాలా రుచిగా ఉన్నది అన్నాడు. బ్రాహ్మణుడు బంగారం మాట ఎత్తకపోవడం చూసి ఆ గుమ్మడికాయ మరెవరికో చేరిందని రాజు గ్రహించి, నిన్నిచ్చిన గుమ్మడికాయ చిన్నది, ఈవేళ పెద్దది ఇప్పిస్తాను, దీని రుచి ఎలా ఉన్నది రేపు చెప్పు అని తన సేవకుల చేత బ్రాహ్మణుడికి మరింత పెద్ద గుమ్మడికాయ ఇప్పించాడు. పంచాంగం బ్రాహ్మణుడు దాన్ని తీసుకుపోయి కిందటి రోజు ఇచ్చిన గృహస్థుడికే దాన్ని కూడా ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. గృహస్థుడు ఆత్రం పట్టలేక దాన్ని అప్పటికప్పుడే నేలకేసి కొట్టి పగలగొట్టాడు. అందులో నుంచి తాచుపాము వచ్చి గృహస్థుడు చుట్టూ పరిగెత్తసాగింది. ఏమే, పాము నా మీద పగబట్టింది, దీన్ని ఎలాగైనా చంపాలే అంటూ గృహస్థుడు కేకలు పెట్టాడు. పరధనం తాచుపామంటే విన్నారా అంటూ ఆ ఇల్లాలు ఒక్క పరుగున పంచాంగం బ్రాహ్మణుడుండే పూరి కొంపకు పరిగెత్తి, నాయనా బాబు, నా పసుపు కుంకుమలు నిలబెట్టు, నీ బంగారం నువ్వు తీసుకొని మా ఆయనను తాచుపాము నుంచి కాపాడు అని లబలబలాడసాగింది. పంచాంగం బ్రాహ్మణుడికి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. తన బంగారం ఏమిటో తాచుపామేమిటో అంతుబట్టక ఆయన అలాగే నిలబడ్డాడు. గృహస్థుడి భార్య ఆయన్ను చెయ్యి పట్టుకొని తన ఇంటికి లాక్కుపోసాగింది. అప్పటికి గృహస్థుడి ఇంటి ముందు చాలామంది గుమిగూడారు. గృహస్థుడు భయంతో రొప్పుతూ జరిగిందంతా 10 మందికి చెప్పుకున్నాడు. ఈ అడావడిలో పాము ఎటో పారిపోయింది. పంచాంగ బ్రాహ్మణ్ణి చూడగానే గృహస్థుడు, వచ్చావా నాయనా, నీ బంగారం కాజేసినందుకు నాకీవేళ పాము నుంచి వెంటుక వాసిలో చావు తప్పింది, నీ సొమ్ము నువ్వు తీసుకుపో అన్నాడు. రాజుగారు ఈరోజు పంచాంగం బ్రాహ్మణుడు వెనక తన మనుషులను పంపాడు. వాళ్ళు జరిగిందంతా చూసి వెళ్ళి రాజుగారికి చెప్పారు. తాను వేసిన ఎత్తు పారినందుకు రాజుగారు చాలా ఆనందపడ్డారు.